నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో మార్చి 31 తర్వాత కొంతమంది ప్రవాసులు అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అన్నీ సర్దుకొని వాళ్ళ యొక్క దేశాలకు వాళ్ళ యొక్క ఇళ్లకు బయలుదేరాల్సి ఉంటుంది. ఎందుకంటే కానీ కువైట్లోని ప్రభుత్వ రంగానికి సంబంధించిన కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో మార్చి 31వ తేదీన ముగుస్తూ ఉన్న నేపథ్యంలో వీళ్ళ యొక్క కాంట్రాక్టులను పునరుద్ధరించమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే సివిల్ సర్వీస్ కమిషన్ మనం చూసుకుంటే కువైట్లోని ప్రభుత్వ రంగంలో కువైటీకరణ చేపడుతూ ఉంది. ప్రవాసుల స్థానంలో కువైటీలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రవాసుల యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి కువైటీలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటే, అలాగే ప్రవాసుల యొక్క ఒప్పందం ఏదైతే ఉందో కాంట్రాక్టు ఒప్పందం మార్చి 31తో ముగుస్తూ ఉందని చెప్పేసి అటువంటి ప్రవాసుల కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని రెన్యువల్ చేయమని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. 100% కువైటీకరణ కవర్ చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి సమాచార వ్యవస్థలు మరియు సాంకేతికత, అలాగే మనం చూసుకుంటే సాహిత్యం, మీడియా, కళలు మరియు ప్రజా సంబంధాలు, అభివృద్ధి, అడ్మినిస్ట్రేషన్ మరియు వివిధ విభాగాలలో ప్రవాస కార్మికులు, ప్రవాస ఉద్యోగుల యొక్క కాంట్రాక్టు గడువు ముగుస్తూ ఉందని చెప్పేసి వారి యొక్క స్థానంలో కువైటీలకు మేము ఉద్యోగాలు కల్పిస్తాము. ప్రస్తుతం మార్చి 31వ తేదీతో చాలామంది ప్రవాసుల కాంట్రాక్టు గడువు ముగుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు గడువును మేము రెన్యువల్ చేయమని చెప్పేసి గతంలో మనం చూసుకుంటే ఆయా శాఖలు మరియు కార్యాలయాల నుంచి అధికారులు అయితే రిక్వెస్ట్ పంపడం జరిగింది. ఇప్పుడు ఉన్నట్లుండి ప్రవాసులను తీసివేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి కొత్తగా వచ్చిన కువైటీలు ఎవరైతే వాళ్ళ ఉద్యోగంలో కుదురుకునేందుకు ఇబ్బందులు తప్పవని చెప్పేసి వీళ్ళ యొక్క కాంట్రాక్టులు రెన్యువల్ చేయమని చెప్పేసి అధికారులు రిక్వెస్ట్ చేయడంతో మార్చి 31వ తేదీ వరకు రెన్యువల్ చేశారు. ఇప్పుడైతే ఇంకా రెన్యువల్ చేయము, అందరూ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఒప్పందం కాంట్రాక్ట్ ముగిసిన వారు ఇంటికి బయలుదేరాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.